మన తలరాతను ఎవరో పైనుంచి రాసేస్తారని చాలామంది నమ్ముతూ ఉంటారు కదా. అయితే ఈ నమ్మకాన్ని కాస్త పక్కన పెట్టి ఒక కొత్త ప్రశ్నతో ఈరోజు మన విశ్లేషణ మొదలుపెడదాం. సరే, విధిని ఎవరో రాస్తారు అంటారు, బానే ఉంది. కానీ ఆ శక్తి ప్రమేయం లేకుండా మనకోసం ఏది రాయబడని ఒక స్టేజ్, ఒక స్థితి ఉంటుందా? ఆలోచించండి. ఈ ప్రశ్న చాలా లోతైనది. దీనికి సమాధానం దొరికితే మనం జీవితాన్ని చూసే పద్ధతే మారిపోవచ్చు. కరెక్ట్. ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక రహస్యాన్నే ఛేదించబోతున్నాం. ఇది మన జీవిత ప్రయాణాన్ని చూసే విధానాన్ని పూర్తిగా, అంటే ఫండమెంటల్గా మార్చేయగలదు. ఇంకెందుకు ఆలస్యం, దీని లోతుల్లోకి వెళ్ళిపోదాం. ఓకే, మన ఫస్ట్ సెక్షన్ అసలు ఈ సృష్టికర్త ఎవరు? ఇక్కడ మనం విధి అనే ఒక పెద్ద అపోహను బ్రేక్ చేసి ఒక కొత్త ఐడియాని పరిచయం చేసుకోబోతున్నాం. మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన మొట్టమొదటి నిజం సింపుల్గా ఇదే: బయట ఎక్కడో కూర్చుని చేతిలో పెన్ను పట్టుకుని మన ఫేట్ని రాసే వ్యక్తి ఎవ్వరూ లేరు. ఈ ఒక్క ఆలోచనని మనసులోకి తీసుకుందాం ఒక క్షణం. ఎవరూ రాయకపోతే మరి మన జీవితం ఎలా నడుస్తుంది అనే ప్రశ్న వస్తుంది కదా. ఇక్కడ శిల్పి లేదా ఆర్కిటెక్ట్ అంటే ఒక పర్సన్ కాదు, అదొక యూనివర్సల్ లా, సృష్టి నియమం అన్నమాట. ఇది ఎవరి పట్ల పక్షపాతం చూపని ఒక ఫండమెంటల్ రూల్. ఈ సృష్టి నియమం, ఈ యూనివర్సల్ లా, దీన్నే మనం చాలా సింపుల్గా కర్మ అని పిలుస్తాం. అంటే ఏంటి? మనం ఈ ప్రపంచంలోకి ఏదైతే పంపిస్తామో అదే మన దగ్గరికి తిరిగొస్తుంది. ఇట్స్ అ సింపుల్ కాజ్ అండ్ ఎఫెక్ట్ సిస్టమ్, అంతే. దీని వెనక పెద్ద మిస్టరీ ఏమీ లేదు. సరే, ఈ కర్మ, ఈ సృష్టి నియమం మన భవిష్యత్తుని ఎలా డిజైన్ చేస్తుంది? ఆ బ్లూ ప్రింట్ ఏంటో ఇప్పుడు చూద్దాం రండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మన డెస్టినీ ఎలా బిల్డ్ అవుతుందో చెప్పే ఒక సింపుల్ 4 స్టెప్ ఫార్ములా ఇది. చూడండి. ఫస్ట్, మన ఆలోచనలు. ఇవి మన యాక్షన్స్ని, అంటే పనులను రూపుదిద్దుతాయి. ఆ పనులు మనం పదే పదే చేస్తుంటే అవి మన అలవాట్లుగా మారతాయి. ఇక ఫైనల్గా ఈ అలవాట్లే కలిసి మన విధిగా, మన డెస్టినీగా మారుతుంది. ఎంత సింపుల్గా ఉంది, కానీ ఎంత పవర్ఫుల్ కదా. సో దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సిందేంటంటే, మన విధిని ఎవరో ఎప్పుడో రాసి పక్కన పెట్టేలేదు. అది ప్రతిరోజూ మన చేతుల్తోనే రాయబడుతోంది. అంటే ప్రతిరోజూ, ప్రతి క్షణం దాన్ని మార్చుకునే అవకాశం మన చేతిలోనే ఉంది. సరే, అంతా బానే ఉంది. అంత పవర్ మన చేతిలోనే ఉంటే మరి మనలో చాలామంది ఎందుకు ఒకే చోట ఆగిపోయినట్టు ఫీలవుతాం? అదే మన నెక్స్ట్ సెక్షన్, ఆటోమేటిక్ లైఫ్. కరెక్ట్, ఇదే అసలైన ప్రశ్న. మన జీవితాన్ని మార్చుకునే శక్తి మన చేతిలోనే ఉందని తెలిసినా మారడం ఎందుకంత కష్టంగా ఉంటుంది? ఎందుకు అవే తప్పులు, అవే పద్ధతులు రిపీట్ అవుతూ ఉంటాయి? ఇది చాలా మందిని తొలిచేసే ప్రశ్న. ఈ స్లైడ్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతోంది. బేసిక్గా మనం 2 రకాలుగా జీవిస్తాం. ఒకటి, ఆటోమేటిక్ లివింగ్, అంటే రోబోలాగా అన్నమాట. స్పృహ ఉండదు, పాత అలవాట్లే రిపీట్ అవుతాయి, ఇంకా మన విధిని మార్చలేం అని ఫిక్స్ అయిపోతాం. ఇక రెండోది, అవేర్ లివింగ్, అంటే పూర్తి స్పృహతో జీవించడం. ఇక్కడ మన పనులపై మనకు కంట్రోల్ ఉంటుంది, మన విధిని మార్చగలమనే నమ్మకం ఉంటుంది. చాలామంది తెలియకుండానే ఆ మొదటి స్టేట్లోనే ఇరుక్కుపోతారు. అయితే మరి ఆ ఆటోమేటిక్ మోడ్ నుంచి బయటికి ఎలా రావాలి? మన డెస్టినీని మన చేతుల్లోకి ఎలా తీసుకోవాలి? స్వేచ్ఛకు మార్గమేంటి? అదే ఇప్పుడు చూద్దాం. మన చేతుల్లోకి కంట్రోల్ రావాలంటే దానికి తాళం చెవి ఒక్కటే: ఆ ఆటోమేటిక్ యాంత్రిక స్థితి నుంచి పూర్తి స్పృహతో ఉండే అవేర్నెస్, అంటే అవగాహన స్థితికి మారడం. పాత అలవాట్లను బ్రేక్ చేయాలన్నా, మన యాక్షన్స్ని కంట్రోల్ చేయాలన్నా ఇంతకంటే పవర్ఫుల్ టూల్ ఇంకోటి లేదు. ఎందుకంటే ఇది చాలా సింపుల్. ఎప్పుడైతే ఒకరి అలవాట్లు మారతాయో ఆటోమేటిక్గా వాళ్ళ విధి కూడా మారుతుంది. ఈ రెండింటి మధ్య డైరెక్ట్ లింక్ ఉంది. మనం స్పృహతో, కాన్షియస్గా కొత్త అలవాట్లను క్రియేట్ చేసుకుంటే మన లైఫ్ డైరెక్షన్ని మనమే మార్చుకోవచ్చు. ఇక్కడ ఇంకొంచెం డీప్గా వెళ్తే ఒక ఫిలాసఫికల్ పాయింట్ ఉంది. అదేంటంటే, మనం చేసే ప్రతి పనికి ఇది నేనే చేస్తున్నాను అనే అహంకారాన్ని, ఆ ఫీలింగ్ని వదిలేసినప్పుడు ఆ పనికి సంబంధించిన కర్మ మనకు అంటదు. అంటే మన అహాన్ని మన పనుల నుంచి వేరు చేసినప్పుడు మనం ఈ కర్మచక్రాల నుంచి కంప్లీట్గా ఫ్రీ అవ్వచ్చు. అందుకే మనం గ్రహించాల్సింది ఒకటే: మన జీవితంలో జరిగేవాటికి మనం బాధితులుగా ఉండిపోకూడదు. విక్టిమ్స్గా కాదు, క్రియేటర్స్గా మారాలి. మన జీవితానికి మనమే సృష్టికర్తలమవ్వాలి. ఆ బాధ్యతను తీసుకోవాలి. సో మళ్ళీ గుర్తుచేస్తున్నా,
మన విధిని రాసేది ఎక్కడో ఉన్న ఒక కాస్మిక్ ఫోర్స్ కాదు, మన సొంత ఆలోచనలే, ద పవర్ ఆఫ్ క్రియేషన్. అది మన మైండ్లోనే ఉంది. ఫైనల్గా ఈ మొత్తం విశ్లేషణ నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక్క సింపుల్ అండ్ పవర్ఫుల్ మాట: ఎప్పుడైతే మనం మారతామో అప్పుడే మన విధి మారుతుంది. మార్పు మనతోనే మొదలవ్వాలి, మనలోనే మొదలవ్వాలి.